హాయ్ హలో నమస్తే యద్భావం తద్భవతి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మనం మేనిఫెస్టేషన్ చేసే మేనిఫెస్టేషన్ అలాగే మన ఎమోషన్స్ అసలు ఏది గొప్పది, అసలు ఏం చేస్తే మన పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి, దీని గురించి ఈరోజు టాపిక్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రీఫ్ గా తెలుసుకుందామండి. దీని గురించి అసలు కార్మిక్ రిలేటెడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని యూట్యూబ్ లో మీకు నేను వీడియోస్ పెడుతూ వస్తుంటాను. సో మీ లైఫ్ కి ఏది మ్యాచ్ అవుతుంది తెలుస్తుంది కదా మనకి, దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ రండి. ఓకే, సో ఈ రోజు మన వీడియోలో ఎమోషన్స్ గొప్పవా అలాగే మేనిఫెస్టేషన్ గొప్పదా. మేనిఫెస్టేషన్ అండ్ ఎమోషన్స్ విషయాన్ని మనం తీసుకుంటే గనక మేనిఫెస్టేషన్ మీరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ చేయటం చాలా ఈజీ, కానీ మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. సో మన ఎమోషన్స్ మనం ఒక మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత నెగిటివ్ వైపు వెళ్తున్నాయా పాజిటివ్ వైపు వెళ్తున్నాయా అనేది మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక మనీని మేనిఫెస్టేషన్ చెయ్యాలి అని అనుకుంటే మీకు డబ్బులు రావాలా లేకపోతే మీరు ఇంకెవరికైనా డబ్బులు ఇవ్వాలా, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా మీ మైండ్ సెట్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరికైనా మనీ ఇవ్వాలన్నా మీకు మనీ రావాలన్నా ఖచ్చితంగా మీకు మనీ ఎనర్జీ ఉండాలి. మరి అది ఎప్పుడు ఉంటుంది అంటే మీ ఎమోషన్స్ లో ఖచ్చితంగా యూనివర్స్ నాకు ఏదో ఒక రూపంలో మనీని ఇస్తుంది అని నమ్మినప్పుడు. మరి యూనివర్స్ మనీ ఎప్పుడు ఇస్తుంది? ఖాళీగా కూర్చొని ఇంట్లో కృష్ణారామ అనుకుంటే ఇస్తుందా? గాలికి దీపాన్ని పెట్టి మనీ ఇస్తుంది అంటే ఇస్తుందా? కానే కాదండి. అసలు అది ఎవరైనా కాన్సెప్ట్ అలా చెప్పినా కూడా వెరీ రాంగ్. ఎప్పుడు కూడా మనం ఒక పని చేసుకుంటూ అందులో ఆనందాన్ని పొందుతూ చక్కగా ప్రతి ఎమోషన్ని మనం అనుభవిస్తూ, ఇఫ్ ఇట్ ఈజ్ నెగటివ్ దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. మనకంటూ ఒక పని ఉండాలి, అది ఖచ్చితంగా జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా పర్వాలేదండి. ఖాళీగా మాత్రం కూర్చొని ఇంట్లో మనం ఎప్పుడు కూడా మనకి మనీ రావాలి అని ట్రై చేయొద్దు. అలా ట్రై చేసినా కూడా ఒకసారి 2 సార్లు వర్కౌట్ అవుతుంది. నన్ను చాలా మంది హౌస్ వైఫ్స్ అడుగుతూ ఉంటారు, మ్యామ్ నేను ఏ జాబు చెయ్యను కదా, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని. మీ వారు జాబో బిజినెస్ చేసినట్టు మీకు ఇస్తూ ఉంటారు, కానీ మీకు విషయం తెలుసా అండి, ఎందుకు మీరు ఇంట్లోనే ఉండి నేను హౌస్ వైఫ్ అని కాబట్టి నాకేది రాదు, నేను ఏం చేయాలని ఆలోచించటం, అదేదో నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి ఎలాగైనా సరే నేను అనుకున్నది సాధించాలి అని మీరు సంకల్పం చేసుకొని ఆ యొక్క ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చి ఆల్వేస్ వీళ్ళనే డబ్బులు అడగాల, వీళ్ళిస్తేనే నా లైఫా, ఏది అవ్వాలన్నా ఏది జరగాలన్నా ఏది కొనుక్కోవాలన్నా వీళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి అనేది కాకుండా ఖచ్చితంగా మీరు మీకంటూ ఒక సంపాదించే మార్గాన్ని సంపాదించండి. ఓకే, ఆడవాళ్ళైనా కూడా మనీ సంపాదించటం అలవాటు చేసుకోండి. వేణీళ్ళకి చన్నీళ్ళలాగా మీ వారికి హెల్ప్ అవడానికి ఎప్పుడు కూడా మీరు కూడా ముందుండండి. ముందు ఆయన ఒప్పించుకోండి. చక్కగా జాబ్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానిలో మెలకువల్ని నేర్చుకోండి. అలాగే జాబ్ చేసేటప్పుడు ఆ జాబ్కి ఏది రిక్వైర్మెంటో వాటన్నిటినీ చక్కగా తెలుసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయాలి బిజినెస్ కానీ జాబ్ కానీ. గుర్తుపెట్టుకోండమ్మా, మనీ సంపాదించడం అనేది చాలా ఈజీ. మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్ని ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తాయి అని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో అప్పుడు ఇక మిగతా ఎమోషన్స్ ఏముంటాయండి? హ్యాపీనెస్ అనేది ఆల్వేస్ ఉంటుందా? ఆల్వేస్ ఏ క్షణము కూడా ఉండదు. సో అందుకని హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎలా మీరు రిసీవ్ చేసుకుంటున్నారో అట్ ద సేమ్ టైం మీకు హ్యాపీనెస్ రాకుండా ఎప్పుడైనా విచారంగా అనిపించినప్పుడు
ఫియర్గా అనిపించినప్పుడు, సాడ్నెస్గా అనిపించినప్పుడు కూడా దాన్ని కూడా మీరు లెక్క చెయ్యండి, ఇగ్నోర్ చెయ్యొద్దు. బికాజ్ అది ఎందుకు వచ్చింది, నేను దాన్ని ఎలా నా లైఫ్లో నుంచి తప్పించాలి, అసలు ఈ సిచ్యువేషన్ దేనికి వచ్చింది, ఇలా మీరు ఆలోచించారనుకోండి, దానికి ఒక మార్గాన్ని ఖచ్చితంగా యూనివర్స్ మీకు చూపిస్తుంది అనమాట. దెన్ అప్పుడు మీకు ఏదైతే ఛాలెంజ్ వచ్చిందో దాన్ని మీరు ఒక పేపర్ మీద రాయండి. ఫస్ట్ బ్లాక్ కలర్ పెన్ తో వైట్ కలర్ పేపర్ మీద రాసి చక్కగా అన్నిటినీ చదవండి. యూనివర్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఎమోషన్స్ చాలా స్ట్రెస్ గా కానీ, లేకపోతే బాధగా అనిపించడం కానీ, లేకపోతే కంట్రోల్ కానీ ఎమోషన్స్, కోపం వస్తుంది, వాళ్ళని ఏదైనా అనాలనిపిస్తుంది అనేటప్పుడు మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి, బ్లాక్ కలర్ పెన్ తీసుకొని మీ ఎమోషన్స్ అన్నీ కూడా, మీకు ఒకవేళ తిట్టాలనిపించినా కూడా మీరు తిట్టి చక్కగా వాటి మీద రాసుకొని ఆ పేపర్ని ఒక్కసారి చదవండి. మనస్ఫూర్తిగా పర్సన్ మీ ముందున్నారు అనుకుని మీరు మొత్తం అవన్నీ కూడా వాళ్ళతోనే చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఆ పేపర్ని బర్న్ చేసేసి మీరు చక్కగా ఏదైనా డ్రైనేజ్లో అట్లా వేసేసేయండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి, దాని తర్వాత మీకు అసలు ఏం కావాలో లైఫ్లో వాటన్నిటినీ కూడా ప్రతిరోజు ఒక జర్నల్లో రాయండి. చూడండి, విచారంగా ఉండడం, మనకు అనుకున్నవి అనుకూలంగా లేకపోవడం అనేది మన లైఫ్లో ఒక భాగం మాత్రమే. సో మనకి సంతోషం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనకేమనిపిస్తుందంటే సుఖాలు తక్కువగా ఉన్నట్టు, కష్టాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అలా ఏమీ కాదు. మన కర్మ రిలేటెడ్లో మనకి ఏదైతే మనకి మంచిదో దాన్ని ఖచ్చితంగా యూనివర్స్ మనకి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అసలు మనం చెట్టు విత్తనం నాటినప్పుడు మొక్క రావడానికి చాలా ఈజీగా ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో వస్తుంది కదండి. అదే మీరు ఎప్పుడైనా బ్యాంబూ ట్రీ గురించి విన్నారా? మీరు ఒకసారి దాని విత్తనం వేసిన తర్వాత కొన్ని ఏళ్ళు టైం పడుతుంది. బికాజ్ అది భూమిలో పాతుకుపోయి స్ట్రాంగ్గా అయిన తర్వాతనే ఆ ట్రీ యొక్క మొలక మనకి పైకి కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా ఏదైనా ఉండాలి అని అంటే లోపల నుంచి క్లీన్స్ అవ్వాలి. సో మీరు ఎప్పుడు కూడా ఇలా జల్లితే అలా మొక్కలు వచ్చేటటువంటి ఎమోషన్స్ లాంటి వాటిని మీ మెయిన్ సోర్సెస్గా పెట్టుకోకండి. ఎప్పుడైనా కూడా బ్యాంబో ట్రీ లాగా ఆలోచించండి. అలాగే విశ్వాసం అనే దానికి ఆవగింజని మీరు ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎవరైనా ఊహిస్తారండి అంత చిన్న ఆవగింజ నుంచి అంత పెద్ద చెట్టు వస్తుందని? రావి చెట్టుని తీసుకోండి, అది ఎంత చిన్న విత్తనం, ఎంత మందికి ఉపయోగపడుతుంది, దాని చెట్టు నీడలో ఎంతమంది సేద తీరుతారు. సో మీరు మేనిఫెస్టేషన్ ఏం చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం, దాని ఎమోషన్స్ దాని చుట్టూ ఎలా ఇస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యమండి. మీరు ఏదైనా కోరుకోండి, కోరిక తప్పులేదు, కానీ దానికోసం మీ ఎమోషన్స్ని ఎలా హోల్డ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఇంకేముందండి, మేనిఫెస్టేషన్ అనేది చిటికలో అయిపోతుంది అనమాట. మళ్ళీ అందరికీ రిలేటెడ్గా ఉండే మనీ గురించే మాట్లాడదాం. మీకు డబ్బులు వస్తాయని చెప్పి 50,000 కోసం మీరు ఎలాంటి టెక్నిక్నైనా చెయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 50,000 మీకు రావాలని ఉంటే మీరు పదే పదే ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఏ సోర్సు లేదు కదా, యూనివర్స్ ఎలా ఇస్తుంది అని చెప్పి పదే ఆలోచిస్తూ ఉంటారు. నా జీవితం 20,000 అయితే నాకు 50,000 ఎక్కడి నుంచి వస్తాయని. మేబీ బోనస్గా రావచ్చు, మేబీ మీకు ప్రమోషన్ రావచ్చు, మేబీ అనుకోకుండా మీకు ఏదైనా బిజినెస్ పెట్టాలనే ఐడియా వచ్చి దాని త్రూ మీకు రావచ్చు, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మీకు తిరిగి రావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ఎమోషన్స్ గనక నమ్మకంతో కూడుకుని ఉంటే. అలాగే మీరెవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మీరు వాళ్ళ పట్ల ఎలా ఆలోచిస్తున్నారో అలాగే వాళ్ళు బిహేవ్ చేస్తారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. మీరు నెగిటివ్గా ఆలోచించి వాళ్ళని పాజిటివ్గా ఉండాలి అని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్? సో ఎమోషన్స్ అనేవి ఫస్ట్ ట్రిగర్ మిమ్మల్ని చేస్తాయి, వాళ్ళని కాదు. అసలు నిజంగానే మనం పంపించే ఎనర్జీ అనేది ప్రేమతో కూడుకుని ఉంటేనే అది తొందరగా జరుగుతుందండి. ఎలాంటి ఎమోషన్ అయినా సరే ఆ ఎనర్జీ లెవెల్ ఏదున్నా కూడా ఖచ్చితంగా ఆ పర్సన్కి రీచ్ అవుతుంది. దాన్ని బట్టే మీకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ అనేది ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, ఎప్పుడైనా కూడా ఏది కావాలన్నా కూడా మీకు ఏదైతే ఖచ్చితంగా ఆల్రెడీ మీ లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీస్ని మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే కనుక
10,000 రూపీస్ వచ్చినప్పుడు మీకు ఎంత ఆనందం ఉందో, ఇంకా ఆ డబ్బులు మీ దగ్గర లేనప్పుడు కూడా సేమ్ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి. మైండ్కి పదే పదే మీరు ఆ సంకేతాల్ని పంపిస్తూ ఉండండి. జనరల్ రాస్తూ ఉండండి. క్రియేషన్ బుక్ని రాస్తూ ఉండండి. మన ఛానల్లో క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అనేది చాలా క్లియర్గా ఒక వీడియో కూడా నేను పెట్టాను. డూ హోపోనోపోనో కంటిన్యూస్లీ అండి. అలాగే అసలు ఈ ఎమోషన్స్ అన్ని ఎందుకు వస్తాయి, ఎలా ట్రిగర్ చేస్తాయి, ఎందుకు ఇవన్నీ మనల్నే ఎందుకు మోసం చేస్తారు, మనల్ని ఎందుకు నమ్మిస్తారు, మనమే ఎందుకు ఇలా అవుతాం, ఇలా అనిపించిన అన్ని ఎమోషన్స్ ని కూడా ఎలా క్లియర్ చేయాలి, ఎలా మనం హెల్ప్ఫుల్ గా మారాలి అనే దాన్ని ఫర్గివ్నెస్ కోర్స్ గా నేను ఒకటి నేర్పిస్తున్నాను. సో అది నేర్చుకుంటే మీకు ఫర్గివ్నెస్ కోర్స్ నేర్చుకున్నట్టే అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, తెలుసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. అలాగే మనీ మ్యాగ్నెటిజం కి సంబంధించిన క్వాంటమ్ మనీ మ్యాగ్నెట్ క్లాసెస్ ని కూడా ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఎప్పుడు కూడా నా ఛానల్ ని ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకనంటే మనం మేనిఫెస్టేషన్ కాదు, ఎమోషన్స్ తో ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్ గతిని స్థితిని మార్చగలం అన్న విషయం తెలుసుకుంటారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు చిన్నవన్నీ కూడా లింక్స్ నేను పంపిస్తూ ఉంటాను. అలాగే వీడియోస్ కూడా పెడుతున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. మీకు చాలా ఈజీగా స్విచ్ వర్డ్స్ అండ్ స్విచ్ ఫేసెస్ గురించి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.